హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చంచల బ్రతికుండే అవకాశం ఇది. చంచల హత్య చేయబడినట్టు కోర్టు వారు నమ్మారు. నిందితుడికి శిక్ష కూడా విధించారు. ఈ టేప్ రికార్డులో వాడి మాటలు ఎవరో తాగుమతి మాటలే ఉన్నాయి. అంచేది ఈ మాట అసలేనమ్మా. లేదు సార్, చెంచల బతికే ఉంది. నా ప్రాణాలకు తెగించారా సరే ఆవిడ మీ ముందు హాజరుపరుస్తాను. మా బావని నిర్దోషం నిరూపించుకుంటాను. ఐడియా చూస్తే అగ్రే ఉంది, కానీ తమరెక్కడి నుంచి కదలడానికి వీలు లేదు. సార్ మాట్లాడు. ఆ నెత్తి మీద టోపీ నా నెత్తి మీదకి, నా నెత్తి మీద టోపీ ఆ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన మాయగాడిని నేను చచ్చిన విడిచిపెట్టను. నేను నువ్వెవడో విడిచిపెట్టకపోవడానికి నేను విడిచిపెడుతున్నాను. రాజా నువ్వు వెళ్ళి చూడు, చెంచలను మాకు అప్పగించకపోతే నీ బావ హంతకుడు అవుతాడు. మీ బావను తప్పించినందుకు నువ్వు నేరస్తులు అవుతావు. మీ ఇద్దరు నా చేతి నుంచి మాత్రం తప్పించుకోలేరు. గుర్తించు. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయావు. అప్పుడు చావలేదు. చావు నుంచి తప్పించుకొచ్చినా ఖైదీలై 4 గోడల మధ్య బ్రతుకుతున్నందుకు ఇప్పుడు చచ్చినట్టు అనిపిస్తోంది. ఫూల్లా మాట్లాడుకు. చెంచల నిజంగా చచ్చిపోయిందని నమ్మించడానికి రీటాని చంపాం. ఇప్పుడు మీరిద్దరూ షికార్లు కొడితే చెంచలను ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నీ పథకాలు ఫలించడం కోసం నా సరదాలను నాశనం చేసుకొని నేను ఇక్కడ సజీవ సమాధి కావాలా? ఇంపాసిబుల్. కరెక్ట్. చెంచల నేను సరదాగా షికార్లు కొట్టకపోతే ఆమె చావు నుంచి తెప్పించుకున్న ఫలితం ఏమిటి? యూ రాక్. ఎస్పీ గారి అల్లుడువని, మాకు ఉపయోగపడతావని ఈమెను నీకు అప్పగించాం. కానీ నువ్వు బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం నీకే తెలుసు అనుకోకు. చెంచల హత్య కేసులో ఎస్పీ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే రీటాను చంపిన హంతకుడిగా నిన్ను మేం బ్లాక్ మెయిల్ చేయగలం. జాగ్రత్త. మనకి పోట్లాట్లు అనవసరం. మేము ఎవరికీ కనిపించకుండా అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాం. రాడియే షికార్లు కొడతారా?
నేను ఎదవని మాట్లాడుతున్నాను. ఏం లేదు, జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి పని చేద్దామని ఫోన్ చేశాను. మీ ఆయన ఇక్కడ చాలా ఆపదలో ఉన్నాడు. మనం అనుకున్నట్టుగా చెంచల శవాన్ని తగలబెట్టడానికి ఇక్కడే ఏర్పాటు చేశారు. నాగండి, మీరు చెప్పింది ఏంటి? తెచ్చిన శవం ఏంటి? ఇది ముస్లిం శవం కదా. ముస్లిం శవం కాదయ్యా, ముసుకేసి తీసుకొచ్చామంతే. అయితే ముసుగు తీసి శవం మాకు అప్పచెప్పండి, మాకు ఒక గ్యారంటీ ఉంటది. నేను తగలట్టుకుంటా, మీరు వెళ్ళిపోండి. అదే కుదరదయ్యా, మేము ఉంటాం. ముస్లిం శవమే. మూర్ఖుల్లా ఉన్నారు. శవం తగలబెట్టడం ఏదో నాకు కావాల్సింది. అలాగే కానివ్వండి. కలకది గుడ్ మార్నింగ్ సార్. జానకి, జానకి, ఇన్స్పెక్టర్ గారు, సెంటర్ ఫిగర్ దీన్ని వదిలేస్తే ఎలాగా? ఇది మున్సిపాలిటీని కుస్తాబహార్ చేసేయటమే కాదండి, మొత్తం మన కంట్రీనే మిఠాయి కిళ్ళీలా నదిలేస్తుంది. తీసుకెళ్ళండి. డోంట్ విష్ మీ ఇన్స్పెక్టర్.
నేను ఆ అర్హతను పోగొట్టుకున్నాను. బంధు ప్రేమకు లొంగిపోయి చట్టాన్ని మోసం చేశాను. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. సార్ తప్పులైతే అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పును మీలాంటి కొంతమంది దిద్దుకోగలరు. మీ వ్యక్తిత్వం ఈనాడు మా అందరికీ ఈ సుఖాంతం కలగజేసింది.